మీరు చెప్పినట్లుగా చాలా కోలాహలంగా ఒక సందడి వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. జనరల్గా మనం చూస్తూ ఉంటాం వేలం ప్రారంభమైన తరువాత ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా వేలంపేటను సాక్షాత్తు చూడడానికి ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. కానీ ఈసారి ఏంటి అంటే ఉదయం 6:30 గంటలకే ఇక్కడ రద్దీ ప్రారంభమైపోయింది. ఒకసారి మనం లడ్డూ వేలంపాట గురించి మాట్లాడుకునే ముందు ఇక్కడ వేసిన సెట్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు ఇక్కడ మనకి ఒక ఆలయ నమూనాకి సంబంధించిన సెట్ వేస్తూ ఉంటారు. వీటిని ఇక్కడ వేయడం జరిగింది. మీరు చూడొచ్చు ఇక్కడ అక్కడ ఏ విధంగా అయితే ఆ టెంపుల్ మనకు కనిపిస్తుందో ఎగ్జాక్ట్గా అదే విధంగా ఇక్కడ ఈ నమూనాను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి నమూనా మనం చూడొచ్చు. అక్కడ చూసినట్లయితే వెంకటేశ్వర స్వామి నమూనాని కూడా మనం చూడొచ్చు. ఎగ్జాక్ట్లీ ఇక్కడ మీరు స్క్రీన్లో ఏ విధంగా చూస్తున్నారో యాదగిరిగుట్టలో రత్నగిరి కూడా ఇలాగే ఉంటుందన్నమాట. ఆలయ నమూనాని తీసుకొచ్చి ఇక్కడ వేయడం జరిగింది. ఇంతకుముందు మనం విజయవాడ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ ఆలయ నమూనాని చూసాం, అలాగే అయోధ్య టెంపుల్ నమూనాని కూడా చూసాం. ఈ సంవత్సరం స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది ఈ సెట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సెట్ని చూడడం కోసమే చాలామంది ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి తరలి వచ్చారు. బాలాపూర్ గణేష్ ఒక అట్రాక్షన్ అయితే దానికి ఈసారి అదనపు ఆకర్షణగా ఈ రత్నగిరి సెట్ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అయితే కొద్దిసేపట్లోనే అంటే ఇప్పుడు ప్రారంభమైంది శోభాయాత్ర. మరి కాసేపట్లో అంటే ఒక గంటన్నర ప్రాంతంలో బొడ్రాయి దగ్గరికి బాలాపూర్ గణేష్ చేరుకుంటారు. ఆ తరువాత అసలైన ప్రక్రియ మొదలవుతుంది. ఈ వేలంపాటలో ఈ సంవత్సరం 38 మంది సభ్యులు ఉన్నారు. అంటే ఇప్పటి వరకు వేలంపాటలో లడ్డూని గెలుచుకున్న వాళ్ళందరూ కూడా 31 మంది, కొత్తగా యాడ్ అయిన వాళ్ళు 7 మంది. ఈ 7గురిలోనే ఎవరో ఒకరు లడ్డూని వేలంలో దక్కించుకుంటారు. ఆ 7గురిలో కూడా ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. వీళ్ళందరూ కూడా 7గురు కూడా 30,01,000 రూపాయలు లాస్ట్ ఇయర్ వెళ్ళడం మనం చూసాం. ఈసారి 3-4 లక్షలు పెరగొచ్చు అనేది నిర్వాహకుల అంచనా. అయితే నిర్వాహకులు ఏం చెప్తున్నారంటే మేము 1 కోటి రూపాయలు ఇస్తాము, ఈసారి లడ్డు మాకివ్వండి అంటూ చాలామంది ముందుకొచ్చారు. కానీ ఇక్కడ ప్రక్రియ ఆ విధంగా జరగదు. ఎక్కువ వేలం వెళ్ళిపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాన్ని అధిగమించి వేలంపాట వెళ్ళాలి కాబట్టి అంత వెళుతుందా లేదా అన్న సందేహంతో ఇక్కడ నిర్వాహకులు ఏం చేస్తారంటే ఎవ్రీ ఇయర్ కూడా 2-3 lakhsకి మించి దాటకుండా కంట్రోల్ చేసుకుంటూ చూసుకుంటారు. ఈ వేలంపాట ప్రక్రియ అనేది ఏ విధంగా జరుగుతుందంటే ఫస్ట్ దేవుడి పాటతో మొదలు పెడతారు. దేవుడి పాట 5,000 రూపాయలు అని మొదలు పెడతారు. అక్కడి నుంచి కొలను ఫ్యామిలీ నామమాత్రంగానే వాళ్ళు పాటలో పాల్గొంటున్నారు ఈసారి. కానీ కొత్తగా సభ్యులు ఎవరైతే వచ్చారో వాళ్ళకి అవకాశం ఇస్తారని చెప్తున్నారు. 7గురు సభ్యుల్లో ఒకరు ఈసారి లడ్డూని చేజిక్కించుకోబోతున్నారు. అందులో ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉండబోతుంది. ఆల్రెడీ ఇప్పటికే 30,01,000 రూపాయలని వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 5,000 రూపాయలు వాళ్ళు ఎక్స్ట్రా ఫండ్ కూడా ఇస్తారు. అది మాత్రం నాన్ రిఫండబుల్. అలాగే గత సంవత్సరం ఎవరైతే గెలుచుకున్నారో కొలను శంకర్ రెడ్డి, ఆయన్ని ఒక బగ్గీ మీద ఊరేగింపుగా తీసుకొచ్చి ఆయనకి సన్మాన కార్యక్రమం చేస్తారు. ఫస్ట్ లాస్ట్ ఇయర్ లడ్డూని గెలుచుకున్నందుకు ఈ సంవత్సరం ఆయనకి సన్మాన కార్యక్రమం ఉంటుందన్నమాట. అందులో భాగంగా ఒక బంగారు గొలుసుని కూడా గిఫ్ట్గా ఇవ్వడం అనేది ఇక్కడ సంప్రదాయంగా వస్తుంది. ఆ తరువాత ఈ సంవత్సరం ఎవరైతే లడ్డూని గెలుచుకుంటారో వాళ్ళు ఆ లడ్డూని ఇక్కడి నుంచి హనుమాన్ టెంపుల్కి తీసుకుని వెళ్ళి లడ్డూకి ప్రత్యేకంగా పూజలు చేయడం కూడా మనం చూస్తుంటాం. ఈ సంవత్సరం కూడా అదే సంప్రదాయం కొనసాగుతుంది. ఇక ఆ తర్వాత వాళ్ళు ఆ లడ్డూని ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, వెల్ విషర్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, అందరికీ కూడా పంపిణీ చేస్తుంటారు. గత సంవత్సరం అయితే కొలను శంకర్ ప్రధాని నరేంద్ర మోదీకే ఏకంగా ఈ లడ్డూని పంపించడం జరిగింది. ఆయన లడ్డూని స్వీకరించారు కూడా. మరి ఈ సంవత్సరం ఎవరు గెలవబోతున్నారు, ఎంతవరకు వెళుతుంది పాట అనేది ఉత్కంఠగా మారింది. నిర్వాహకుల అంచనా అయితే 33-34 లక్షల వరకు పాట వెళుతుంది అని చెప్తున్నారు. ఇక ఈరోజు ఉదయం 5:30కే చిట్ట చివరి పూజలు ముగించుకుని ప్రస్తుతం శోభాయాత్రలో బాలాపూర్ గణేశుడు విహరిస్తూ ఉన్నారు. అక్కడ భక్తులందరినీ కూడా ఆశీర్వదించి మళ్ళీ బొడ్రాయి దగ్గరకు చేరుకుంటారు. ఇప్పటి వరకు జై జై గణేష అన్న నినాదాల మధ్య ఈరోజు ఇక బై బై గణేష అంటూ ఎంతో ఆనందంగా ఉత్సాహంగా గణనాథుడిని గంగమ్మ చెంతకు చేర్చడానికి సిద్ధమవుతున్నారు భక్తజనం. ఓవర్ టు యు. ప్రతిభ. సో అది